హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము క్రిస్పీగా ఇంట్లోనే పొటాటో చిప్స్ని రెడీ చేసుకుందాము. ఆలూ చిప్స్ ఫ్రై చేశాక మధ్యలో వేగకుండా ఎడ్జెస్ అంతా బ్రౌన్గా వేగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈవెన్గా ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా పొటాటో చిప్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలూ చిప్స్ కావాలి అనుకున్నప్పుడు మనము 5 minutesలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది ఈ రెసిపీ చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఆలూ చిప్స్ ప్రిపేర్ చేయడానికి వింటర్ సీజన్లో దొరికే ఈ బంగాళదుంపలు అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ బంగాళదుంపలు పైన కాస్త పొరలుగా ఉంటాయి. దీన్ని చిప్స్ ఆలు, స్టార్చీ ఆలు అని కూడా అంటారు. ఇలాంటి బంగాళదుంపలు అయితే చిప్స్ చేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. బంగాళదుంపలు తెచ్చిన 2-3 days తర్వాత చిప్స్ ప్రిపేర్ చేయడం కన్నా 1 day లోపల చిప్స్ని రెడీ చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. మనకు బంగాళదుంపలకి మట్టి ఉంటుంది కాబట్టి కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్లో దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కుని పీలర్ యూస్ చేసి పీల్ ఆఫ్ చేసుకుందాము. పీల్ ఆఫ్ చేసుకున్నాక పైన కాస్త ఏమైనా తడిగా ఉంటే కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోండి. తరువాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాము. హై ఫ్లేమ్ చేసుకొని ఆయిల్ని మంచిగా వేడి అవ్వనిద్దాము. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ అనేది మీడియం చేసుకోండి. చేసుకున్న తర్వాత షార్ప్గా ఉన్న స్లైసర్ని తీసుకొని ఈ విధంగా డైరెక్ట్ ఆయిల్లోనే స్లైసెస్గా చేసుకొని యాడ్ చేసుకుందాము. ఆయిల్లో ఎంత అయితే ఫ్రై చేయగలమో అన్ని స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ స్లైసెస్ యాడ్ చేయడం వల్ల ఒకదానిపైన ఒకటి అతుక్కొని ఉండడంతో అవి సరిగ్గా మనకు ఫ్రై అవ్వవు. స్లైసెస్ యాడ్ చేశాక మనకు బబుల్స్ అనేవి అపియర్ అవుతాయి. కంటిన్యూగా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. కంటిన్యూగా కదిలించుకుంటూ దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ ఆలు చిప్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి అని ఎలా తెలుస్తుంది అంటే పైన బుడగలు రావడం చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే ఆయిల్ నుండి చిప్స్ అనేవి పైన తేలుతూ ఉంటాయి. అవే గుర్తు మనకు చిప్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి అని. అప్పుడు ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ రిపీట్ చేయడం కన్నా ముందు ఆయిల్ అనేది వేడిగా ఉండాలని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. ఒకవేళ ఆయిల్ అనేది వేడిగా లేకపోతే మంట ఎక్కువ పెట్టి ఆయిల్ అనేది మంచిగా వేడి అవ్వనివ్వండి. ఆయిల్ వేడి అయ్యాక ఫ్లేమ్ అనేది మీడియం చేసుకొని స్లైసర్ తీసుకొని డైరెక్ట్గా స్లైసెస్ని ఆయిల్లోనే డ్రాప్ చేసుకోండి. మీకు అనుకూలంగా ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ మాడిపోకుండా కంటిన్యూగా కలుపుతూ ఒకదానిపైన ఒకటి పడకుండా కంటిన్యూగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బబుల్స్ అనేవి తగ్గి ఆలు చిప్స్ అనేవి పైన తేలాక ఆయిల్ నుండి రిమూవ్ చేసుకుంటే క్రిస్పీగా మనకు పొటాటో చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆలూ చిప్స్. మనకు ఇదే కదా క్రంచీనెస్ కావాలి మనకు ఆలూ చిప్స్లో. క్రంచీనెస్ అనేది లేకపోతే పొటాటో చిప్స్ తిన్న ఫీలింగ్ అనేది ఉండదు మనకు. ఈ ఆలూ చిప్స్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీని టేస్ట్ డబుల్ చేయడానికి మసాలాని రెడీ చేసుకుందాము. దానికోసం 1/2 teaspoon దాకా కారం, 1/2 teaspoon సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకొని చిప్స్ పైన స్ప్రింకిల్ చేసేసి టాస్ చేసుకుంటే ఈవెన్గా ఉప్పు కారం అనేవి చిప్స్కి తగులుతాయి. మీకు ఈ పాటికే అర్థమయ్యే ఉంటుంది ఈ చిప్స్ కలర్ క్రిస్పీనెస్ చూసి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో అని చెప్పేసి. ఈ చిప్స్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 days వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఈ చిప్స్ ఈవినింగ్ స్నాక్ టైంకి కానీ అన్నం పప్పులో నంచుకొని తినడానికి కానీ జర్నీస్కి కానీ మీరు హ్యాపీగా తీసుకొని వెళ్ళవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే మీకు ఏమైనా నా నుండి రెసిపీస్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.